హాయ్ అండి. నిన్న సండే అందరికీ హాలిడే కాబట్టి విజయనగరంలో ఉన్న తాటిపూడి రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చాలా బాగుంది. మేము ఒక 5 years బ్యాక్ వచ్చినప్పుడైతే ఇంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడైతే చాలా బాగుంది. పట్టుకోండి గట్టిగా అని కదండి. తాటిపూడి డ్యామ్లో అయితే ఇలా కొత్తగా ఈ బోట్లు అనేవి ఏర్పాటు చేశారనమాట. చాలా బాగున్నాయి. ఒక 6-7 అలా ఉన్నాయన్నమాట వెరైటీస్. మేమైతే ఈ స్పీడ్ బోట్ అయితే చూస్ చేసుకున్నాము. చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం అనమాట మా వారు రావడం. అంతకుముందు మేము బీచ్లో కూడా వెళ్ళాము. పిల్లలు నేను, మా వారు మాత్రం రాలేదు. ఇదే మాతో రావడం ఫస్ట్ టైము. చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే స్పీడ్ బోట్ వల్ల అటు ఇటు మూవ్ చేయడం వల్ల వాటర్ అన్నీ కూడా మా బట్టలు ఫుల్గా తడిచిపోయాయి. వాటర్ అంతా కూడా బోట్లోకి వచ్చేసింది అనమాట. ఫోన్స్ కూడా తడిచిపోయాయండి. వీడియో తీస్తున్నాను కానీ ఫోన్ అంతా ఫుల్గా తడిచిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆరబెట్టుకున్నాము. కాకపోతే ఏంటంటే ఎండ ఎక్కువగానే ఉంది. కానీ మా లేడీస్ మా పిల్లలవి నావి అయితే ఆరిపోయాయి కానీ మా వారి బట్టలు అయితే ఆరలేదు. ఆ వేళ సండే కావడంతో చాలామంది వచ్చారు. స్టూడెంట్స్ అయితే ఎక్కువ ఉన్నారండి. మరి 2-3 కాలేజీ పిల్లలు అనుకుంటా, హాస్టల్ పిల్లలు తెలియదు కానీ చాలామంది స్టూడెంట్స్ అయితే వచ్చారు. పెద్దవాళ్ళు కూడా వచ్చారు. అయితే అక్కడ ఈ పక్కన చెట్లు అవి కనబడుతున్నాయి కదా, అక్కడైతే కూర్చుని లంచ్ అవి చేస్తున్నారనమాట. మేము లంచ్ చేసేసి ఇంట్లోనే త్వరగా వెళ్ళిపోయాము. మా హౌస్కిను ఇక్కడికి ఒక 15 minutes ఏమో ఉంటుందండి, అంతే. పెద్ద దూరం ఏమి కాదు. ఎప్పుడు వస్తూ ఉండేవాళ్ళం. కాకపోతే కరోనా టైంలో ఇది క్లోజ్ చేస్తారనమాట. ఈ మధ్యన ఓపెన్ చేశారు. బోట్స్ కూడా పెట్టారు. చాలా బాగా రోడ్లు కూడా అవి వేశారు, డెవలప్ చేశారని చెప్తే చూడడానికని వచ్చాము. ఇక్కడ అన్నీ కూడా చేపలు పైకి ఎగురుతూ ఉన్నాయండి. అది చూపిద్దాం అనుకున్నాను. క్లారిటీగా రాలేదన్నమాట వాటర్ పడిపోవడం వల్ల. ఆ తర్వాత ఇగోండి స్టూడెంట్స్ అయితే వెళ్ళిపోతున్నట్టున్నారు. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు కాలేజెస్కి. చెట్లు కనబడుతున్నాయి కదా ఇటు సైడ్, అక్కడైతే కూర్చుని అందరూ లంచ్ చేస్తున్నారనమాట. చెట్ల మీద కింద కూర్చుని. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ కొండలు కానీ ఈ వాటర్ కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఒక్కసారిగా మేము ఇంట్లోనే ఎక్కువ స్పెండ్ చేయడం, పిల్లలు స్కూల్కి వెళ్ళడం రావడం, ఈ మధ్య అస్సలు బయటకు వెళ్ళదు. ఇలా బయటకు రావడంతో మంచి గాలి, మంచి వాతావరణం చూసినట్టు అయింది. చాలాసేపు అక్కడే ఉండిపోవాలనిపించింది. కాకపోతే పిల్లలకు ట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయాము. కానీ ఉన్నంత వరకు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ స్పీడ్ బోట్ అయితే అసలు మర్చిపోలేమన్నమాట. చాలా బాగుంది. దగ్గర నుంచి ఆ కొండలు చూడడం అంటే మరి థ్రిల్లింగ్ అనిపించింది. ఇదే ఫస్ట్ టైం కదా మేము ఇలా దగ్గరగా కొండల దగ్గరగా వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఈ డ్యామ్ చూసారా, చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా నిత్యమ వాటర్ ఉంటాయి ఇందులో. వర్షాకాలం అయితే ఇంకా ఫుల్ వాటర్ అనమాట. ఫుల్గా ఫోర్స్గా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నాయి. ఇంకా ఏప్రిల్ మే ఆ సీజన్లో అయితే అసలు వాటర్ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ గాంధీ గారి విగ్రహం ఉంది కదా, ఇక్కడైతే బాగా ఎండగా ఉంది కదా, ఇక్కడైనా ఆరిపోతాయేం బట్టలను కూర్చొని ట్రై చేసాం కానీ అసలు ఎక్కడా కూడా ఆరలేదండి. మావైతే ఆరిపోయాయి, పిల్లలవి నావి అయితే. మా వారివి అయితే అసలు ఆరలేదు. ఇదిగోని చూసారా వాటర్ అయితే ఎంత బాగుందో చూడడానికి. ఇలా ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. వర్షాకాలం అయితే ఇంకా పై వరకు వస్తుంది. మనకి ఈ వ్యూ అనేది నేను బయట అవతల రోడ్డు వైపు కూడా వెళ్ళి చూపిస్తాను లాస్ట్లో, చూద్దరు కానీ. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు వచ్చినా కానీ వెదర్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవతల నుంచి చూపిస్తాను మీకు పైనుంచి.
వ్యూ అనేది ఎంత చక్కగా కనబడుతుందో. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు ఎక్కువ మంది అని చెప్పాను కదండి. వాళ్ళైతే ఈ విధంగా స్టెప్స్ మీద కూర్చొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. ఒకసారి సరదా కోసమైనా సరే అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే చూడండి, మా పాప నడవలేక చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పి మా చిన్న పాప హీల్స్ ఒకటి వేసుకొచ్చింది, వద్దు వద్దన్నా సరే. అందుకని తనని ఎలా తీసుకుని వస్తున్నాను అనమాట. కొంచెం దూరం నేనైతే ఎత్తుకున్నాను. ఆ తర్వాత వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. ఇంకా 3:30 ఆ టైంలో అయితే ఇలా ఉందన్నమాట. 2 కొండలకి మధ్యలో ఇంకొక కొండ కూడా ఉందండి. మీకు కనబడుతుందో లేదో తెలియదు. మంచుతో ఇలా కప్పేసి ఉన్నాయి కాబట్టి మీకు కొండలు అనేవి సరిగా కనబడకపోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఎదురుగా కనబడిన ఒక కొండ అయితే ఆ పక్కన ఇంకొకటి, ఆ పక్కన ఇంకొకటి, అలా చాలా కొండలు అయితే ఉంటాయి. దగ్గరికి ఆ బోట్లో వెళ్ళినప్పుడు అయితే మేము చూసాము. కెమెరాలో అయితే మీకు కనిపించట్లేదు, ఎందుకంటే ఎక్కువ మంచుతో ఉంది కాబట్టి కనిపించట్లేదు అనమాట. దగ్గరగా ఉన్న కొండలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. చూసారా, మా పాప నడవలేక ఇబ్బందులు పడుతుంటే నేను ఇక్కడ ఎత్తుకున్నాను. మేము వెళ్ళిన స్పీడ్ బోట్ అనమాట. మళ్ళీ వెళ్తుంది కదా, అందుకని చెప్పి వీడియో తీస్తున్నారు. చాలా బాగుంది. వాటర్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇదే టైం అనమాట బోట్ షికార్ చేయడానికి. ఇదే మంచి టైము. ఒకటే కాదండి, ఒక 6 వెరైటీస్ అయితే ఉన్నాయి. కానీ స్పీడ్గా వెళ్ళి రావాలి, టైం లేదు కాబట్టి ఆ స్పీడ్ బోట్ అయితేనే మేము ఎంచుకున్నాం అనమాట. ఇక ఇదిగోండి, ఇక్కడి నుంచి అయితే వ్యూ మనకి ఇలా కనబడుతుంది. అన్నీ కూడా పచ్చని చెట్లు. మీకు చూపిస్తానన్నాను కదా డ్యాము, అటువైపు రోడ్డు మీద నుంచి చూపిస్తానన్నాను కదా, చూపించడానికి నేను యువతలకు వచ్చాను. యువతల రోడ్డు వైపు అయితే ఇలా ఉంటుంది. డ్యామ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత రోడ్డు మీద ఆ వాటర్ అంతా కూడా ఇలా సన్నని పాయలాగా వస్తూ ఉంటుందన్నమాట. పొలాలకి వాటికి వెళ్ళడానికి. మనం చూసిన డ్యామ్ బయట నుంచి రోడ్డు మీద నుంచి అయితే మనకి వ్యూ అనేది ఇలా కనబడుతుంది. చాలా బాగుంటుంది, చూడండి. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి తిరిగి. మీ అందరికీ ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.